చందన్ మల్లిమోహన్ గారు, కోయి సీతారామయ్య గారు, చందన్ ప్రసాద్ గారు, చందన్ రాజేంద్ర గారు, చందన్ మల్లిమోహన్, చందన్ మల్లిమోహన్, కోయి సీతారామ సీతారామ సీతారాం గారు, చందన్ ప్రసాద్ గారు, చందన్ రాజేంద్ర గారు, తొడార రాజేంద్ర, మచ్చిపాలు శ్రీనివాసరావు, జంపాల దైవరాయుడు, వెంకటేశ్వరరావు, కొండాయిగుంట వెంకటేశ్వరరావు, సనకా నరేంద్ర, నాగిడి నాగరాజు, బొమ్మసాని రవితేజ, మధ్య గోపాలకృష్ణ, మధ్య గోపాలకృష్ణ, నాగిడి నాగరాజు అనేది దోచుకున్నాడు, కోటాను కోట్లు గడించాడు. ఆ డబ్బుతో ఇవాళ ఎన్నికల్లో మన డబ్బును ఖర్చు పెట్టి ప్రజలు కొనాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఎన్నికలు నిలబడ్డ పరిస్థితి. నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాను కానివ్వండి, సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందని చెప్పి ఆ నల్ల ఇసుకకి ఇవాళ విదేశాల పెద్ద డిమాండ్ ఉంటుందని నాకు తెలియదు. అది కూడా తెలుసుకుని ఆ నల్ల ఇసుకను కూడా ఎగుమతి చేసిన మహానుభావుడు సింహాద్రి రమేష్ బాబు. అంటే ఏ విధమైన పరిస్థితులు మన నియోజకవర్గంలో ఉన్నాయో ఒకసారి ఆలోచించారు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీతికి నిజాయితీలకు ప్రతీకలైన శాసనసభ్యులు ఎవరంటే ముందుగా అవనిగడ్డను మాత్రం చూపించారు. అలాంటిది పోయి ఇవాళ ఆంధ్రదేశంలో అవినీతికి దోపిడీకి ఎవరు ప్రతినిధులంటే వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గాన్ని చూపించే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించేయమని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం. అవనిగడ్డ నియోజకవర్గ ప్రతిష్టను పెంచే విధంగా ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా వ్యవహరించాల్సిన బాధ్యత అవనిగడ్డ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజున జనసేన పార్టీలకు చేరిన ఈ నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారందరికీ నేను మద్దతుగా నిలుస్తాను. తప్పనిసరిగా వారు కోరుతున్న గ్రామాభివృద్ధి కనుక కొత్తపాలెం గ్రామాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. చిత్రీకరణ చేయటం అవనిగడ్డ నియోజకవర్గంలో ఎప్పుడూ లేదని చెప్పి మాత్రం మనం చేస్తాను. నా ముందు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు చేయలేదు, నేను చేయలేదు. దేవాలయం వరకు వచ్చేవాడికి దేవాలయం ఎంతవరకు అంతవరకు మేము సేవించుకుని వచ్చేవాళ్ళం తప్ప ఈ రకంగా దేవాలయాల ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చన్న ఆలోచన మాకెవరికి కలగల. దేవుడి మీద నమ్మకం మాకు, దేవాలయాల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉందని చెప్పిన భావంతో ఎవరిని చేస్తాం తప్ప ఇవాళ దేవాలయాల ద్వారా కూడా మనం సంపాదించవచ్చు అని చెప్పిన ఆలోచన కలిగిన ఏకైక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అని చెప్పి అంతా మనం చేస్తాం. ఇక మద్యం అమ్మకాల్లో జరుగుతున్న అవినీతి అంతా అవన్నీ కూడా శివరాజయ్య గారు సూచించారు. అంచేత నేను ఈరోజు ప్రజలను కోరేది ఏంటంటే ఈ అవినీతి పాలనకి అంతమందించాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతి పాలనకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి దివిసీమ ప్రజలు, అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ నీతి నిజాయితీలతో మళ్ళా పరిపాలన జరిగే విధంగా ఆశీర్వదించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ధర్మం రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తాం. కానీ ఇక్కడెక్కడా ధర్మం రక్షించబడతల్లా. మళ్ళీ ధర్మబద్ధమైన పరిపాలన రావాల్సిన అవసరం ఉంది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధర్మబద్ధమైన పరిపాలన మళ్ళా మీకు అందించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాము. మరి ఎక్కడైతే అవినీతి విరయతాండం చేస్తుందో అవన్నీ కూడా బయటపెట్టి అక్రమార్కుల్ని శిక్షించే కార్యక్రమం కూడా తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చేస్తాం. లేకపోతే ఎంపీటీసీ శ్రీమతి లత గారు వారు ఈ రోజున పార్టీలో చేరడం చాలా సంతోషదాయక విషయం. ఇంకా సంతోషదాయక విషయం ఏంటంటే ఆమెతో పోటీ చేసిన టీడీపీ నాయకుడు రంగారావు గారు కూడా ఈ రోజున సంఘీభావం ప్రకటించడం, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు ఠాగూర్ గారు వారి ఇరువురు కూడా ఇవాళ వారిని అంటు పెట్టుకుని రావడం చాలా సంతోషదాయక విషయం. ఇది అందరూ కూడా ఆచరించాల్సిన అంశం. వాళ్ళ టీడీపీ జనసేన పొత్తుకి ఇది చాలా ప్రధానమైన అంశం. ఆ రకంగా వాళ్ళ ఇరు పార్టీలు కలిసి వాళ్ళ లత గారిని ఆహ్వానించి తీసుకొచ్చినందుకు, అలాగే రాజయ్య గారిని శివరాజయ్య గారిని తీసుకొచ్చినందుకు టీడీపీ నాయకులు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మధ్య లత గారు ఒకటే మాట నన్ను అడిగారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామ అభివృద్ధికి దోహదపడాలని. 100% దోహదపడతాము. గతంలో ఏదైనా అభివృద్ధి చేసింది మనమే, దాంట్లో అనుమానం లేదు. రేపు జరగబోయే అభివృద్ధి కూడా మన చేతుల మీద జరిగిద్దన్న విషయం మాత్రం మీ అందరికీ నేను తెలియజేస్తాను.